నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవేన మంచి. ఆమేన్. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవేన. ఆమేన్. స్తోత్రం. దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి. దారి తప్పి పాడాలి చక్కగా స్వరమెత్తి. నిత్య జీవము నిచ్చిన దేవా, ఆమేన్. ఓ నీవేన మంచి కాపరివి. ఆమేన్, ఆమేన్. ఓరే నీవేన మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవేన మంచి. నన్ను కాపాడేది నీవే, సంరక్షించేది నీవే, ఆదుకునేది నీవే. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీవేన మంచి కాపరివి. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చెవిడువక. ఆమేన్. ఒప్పుకో ఆ మాట. చెయ్యి విడువనే దేవుడు. అంతము వరకు కాపాడు దేవా, నీవేన మంచి కాపరివి. ఆమేన్. నీ చెయ్యి వదలని వాడు యేసయ్య. ఆమేన్. నీవేన మంచి. నా ప్రభువా, యేసయ్యా, ఓ ప్రభువా, నా ప్రభువా, ఓ ప్రభువా, నా ప్రభువా, నీవేన మంచి కాపరి. ఆమేన్. నీవేన మంచి కాపరివి. ఆమేన్. హల్లెలూయా. నీవేన మంచి కాపరివి. ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా. ఘడియలో ప్రధాన కాపరిగా. విశ్వాసంతో పాడండి. నన్ను నీవు, నన్ను నీవు, ఓ నీవేన మంచి కాపరివి. నీవే, నీవేన మంచి. హల్లెలూయా. నిన్ను మరువని దేవుడు, నిన్ను విడువని దేవుడు, అంతవరకు తోడుగొన్న దేవుడు,
విశ్వాసంతో హుషారుగా చెప్పండి ఆ మాట. నీ నోటి మాటను బట్టే దేవుడు కార్యం చేయబోతున్నాడు. నీ నోటి మాటను స్థిరపరచబోతున్నాడు. నీవు నన్ను మరిచిపోవు ప్రభువా, నీవు నన్ను విడిచిపెట్టవు ప్రభువా, నీవు నా మంచి కాపరి ప్రభువా. ఇవి నీ నోటితో విశ్వాసంతో ఒప్పుకొనవలసిన విషయాలు. నన్ను నీవు మరువాని దేవా, నన్ను నీవు మరువాని దేవా, ఓ నన్ను నీవు విడువాని దేవా. నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా యేసయ్యా. నా కుటుంబాన్ని కాపాడుతావు, నా బిడ్డల్ని కాపాడుతావు, నా ఉద్యోగాన్ని కాపాడుతావు, నా వ్యాపారాన్ని కాపాడుతావు, నాకు ఇచ్చిన ఆస్తిని కాపాడుతావు. ఓ యేసయ్యా, రబల కథియల రబల షగరబా ఉరిల రబల సందే. యేసయ్యా నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి, నీవే నా మంచి కాపరి. ఒక గొప్ప కాపుదల నీ ఆత్మీయ జీవితానికి, నీ రక్షణ వస్త్రాన్ని కాపాడుకోవడానికి, నీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి, నీ చేతికి అప్పగించబడిన స్వాస్థ్యాన్ని కాపాడుకోవడానికి ఈ యేసయ్యా నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. నన్ను కాపాడగలవు, నా ఆత్మను కాపాడగలవు, నా రక్షణను కాపాడగలవు, నా కుటుంబాన్ని కాపాడగలవు, నా ఉద్యోగాన్ని కాపాడగలవు, నా చేతికి ఇచ్చిన ఇంటిని కాపాడగలవు, ప్రతి రూపాయిని కాపాడగలవు, స్వాస్థ్యమును కాపాడగలవు. నీలో మాకు భద్రత, నీలో మాకు నిరీక్షణ, ఈ ధైర్యం ఉన్నది. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చేయి విడువక అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు. పరిస్థితులు చూస్తూ ఉంటే, స్వార్థపరులైన మనుషుల తత్వాలు చూస్తూ ఉంటే, శత్రువులుగా చుట్టూ చేరి బాధించే దుర్మార్గులను చూస్తూ ఉంటే రేపు ఎలా ఉంటుందో అని ఒక ఆందోళన కలగడం సహజమే భూమి మీద. ఆ ప్రశ్న వచ్చిన ప్రతిసారి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్న మాట, నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చేయి విడువక. ఎప్పటిదాకా? అంతము వరకు. బిడ్డాని చేయి వదిలిపెట్టడు, అంతము వరకు. నీవే నా మంచి, నీవే నా నన్ను నీవు మరువాని దేవా.
దేవుడు నీవే నమంచి. యేసయ్య అనండి గట్టిగా, యేసయ్యా. One more time, యేసయ్యా. Once again, యేసయ్యా. యేసయ్యా నీవే నమంచి. ప్రాణమిచ్చిన కాపరి నీవే నమంచి. అంతము వరకు కాపాడు దేవా. నీవే నమంచి. నీవే నమంచి కాపరివి. నీవే యేసయ్యా. What a beautiful name it is. Amen. Glorious name. యేసయ్యా. నీవే జీవమునిచ్చిన దేవా. నీవే నమంచి కాపరివి. నీవే నమంచి. నశించి నరకానికి వెళ్ళే స్థితిలో నిన్ను వెదకి రక్షించినప్పుడు ఎంత నమ్మకమైన వాడో, నిన్ను ఒక విశ్వాస గృహానికి చేర్చినప్పుడు, సత్తు సంఘంలో చేర్చినప్పుడు ఎంత నమ్మకమైన వాడో, అంతము వరకు కాపాడడానికి అంతే నమ్మకమైన దేవుడు. నిన్న మొన్న ఉన్న నమ్మకత్వం రేపు ఉంటుందో లేదో అనే డౌట్ నీకేం అక్కర్లా. తన రాకడ దినము వరకు ప్రాణాత్మ దేహములు కాపాడుటకు నమ్మదగిన వాడు. ఇప్పుడు కొట్టండి గట్టిగా ఒకసారి చప్పట్లో. థ్యాంక్ యూ లార్డ్. దేవుడు అన్యాయస్తుడు కాదని నువ్వు నమ్ముతున్నావుగా. ఆయన అన్యాయస్తుడు కాదు అని చెప్పిన సందర్భంలో ఏమో తెలుసా? నిన్ను మర్చిపోడు అని. దేవుని రాజ్యానికి పరిశుద్ధులకు నువ్వు చేసిన పరిచయను, ఉపకారాన్ని మర్చిపోడు అని. నీ జీవితంలో సంఘానికి ఏమైనా చేస్తున్నావా? దైవజనులకు ఏమైనా చేస్తున్నావా? మరిచిపోవడానికి అసలు ఆయన అన్యాయస్తుడు కాదట. నువ్వు ఆ చేసిన పరిచయను బట్టి, నువ్వు చేసిన సమర్పణను బట్టి నువ్వు చాలా ధైర్యంగా ఉండొచ్చు. ఆయన మర్చిపోడని దేవుడే స్వయంగా ప్రకటించాడు. నువ్వు బ్రతకవు, చనిపోతావు, వెళ్ళి చక్క పెట్టుకో అని.
కానీ హిజ్కియా ధైర్యం ఏంటి తెలుసా? ప్రభువా, నీ ఎదుట ఎట్లు నడుచుకుంటున్నావు, నీకు దహన బలులను ఎలా సమర్పించాను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అన్నాడు. దేవుని నిర్ణయమే మార్చివేయబడింది, మరణమే ఆగిపోయింది, నిఖార్సైన ఆయుష్ 15 ఏళ్ళు పొడిగించబడింది, కాల చక్రమే వెనక్కి తిరిగింది, మొత్తం భ్రమణాలు మారిపోయాయి. ఎంతైనా చేసే నమ్మదగిన దేవుడు. నీ దహన బలులు, నీ అర్పణలు, నీ ప్రార్థనలు, నువ్వు చేసిన సేవ పరిచర్య మరిచిపోవటకు అన్యాయస్తుడు కాదు. ఓటిని జ్ఞాపకం చేసుకుంటాడు, అద్భుతముగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎవరి సొమ్మైనా తిని నువ్వే మర్చిపోకపోతే దేవుడు ఎట్టు మర్చిపోతాడన్నా? నమ్మదగిన దేవుడు. నీ అవసరాలు పక్కన పెట్టి మరీ ఇచ్చావుగా, నీ ఒంట్లో ఓపిక లేనప్పుడు కూడా పరిచర్య చేసావుగా, నేను తినడం కన్నా ఇది దైవజనులు తినాలని పట్టుకొచ్చి పెట్టావుగా. నీ మనసులోని నా ప్రేమ, ఆ సమర్పణ మర్చిపోవటకు అన్యాయస్తుడు కాదు. జ్ఞాపకం పెట్టుకుంటాడు. ఆయన ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే 400 సంవత్సరాల బానిసత్వం తీరిపోయింది. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే హిజ్కియాకి ఆయుష్ పొడిగింది. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే శాంసన్ కోల్పోయిన బలం మరలా వచ్చేసింది. నిన్ను జ్ఞాపకం చేసుకుంటే స్వస్థత రాదా? జ్ఞాపకం చేసుకుంటే ఆరోగ్యం రాదా? జ్ఞాపకం చేసుకుంటే ఆయుష్ రాదా? జ్ఞాపకం చేసుకుంటే నీ డబ్బు తిరిగి రాదా? జ్ఞాపకం చేసుకుంటే ఏమి రాదు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభు, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభు. ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా, నీ కొరకే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా, ప్రభు మొర వినవా. రాజులు నమ్ముకొనకడి, వారి సంకల్పములు నాడే నశించును. నరులను ఆశ్రయించకండి, వారి సంకల్పములు నిలబడేవి కావు. వారే నీటి బుడగ వంటి వారు. యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు, యెహోవాను ఆశ్రయించి వాడు ధన్యుడు. హల్లెలూయా. నాదు ప్రాణము తల్లాడిల్లాగా భూదిగంతముల నుండేగా, మొర్ర పెట్టు చుంటినికేగా, మొర్ర పెట్టు చుంటినికేగా, నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా, నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి. ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ, ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను. చక్కని ప్రభుని మోము చూడా, చక్కని ప్రభు నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరా, నీ కొరకే నే వెదకేను దేవా. నాదు ప్రాణము తల్లాడిల్లాగా భూదిగంతముల నుండియేగా, నాదు ప్రాణము తల్లాడిల్లాగా భూదిగంతముల నుండియేగా, మొర్ర పెట్టు చుంటినికేగా, మొర్ర పెట్టు చుంటినికేగా,
నాకొకసారి కనిపించరావా, ప్రభు మొర వినవా. మొర్ర పెట్టుచుంటి నీకేగా, ప్రార్థనలు ఆలకించు నీకే, కార్యములు సఫలం చేయి నీకే. మొర్ర పెట్టుచుంటి నీకేగా, నీ కొరకేనే వెతకేను దేవా, నాకొకసారి కనిపించు. ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా. ఈ భయంకరమైన పరిస్థితుల్లో, ఈ దారుణమైన స్థితిగతుల్లో మనకున్న ఒకే ఒక ధైర్యం, మన ప్రభు మన యేసయ్య మంచి కాపరి. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడే ఉన్నాడు. మరణం వరకు ఆయన మనల్ని నడిపిస్తాడు. విడువడు ఎన్నడు, విడనాడడు, చేయి విడువడు ఎప్పుడు, విడనాడడు ఎన్నడు. కన్న తల్లి నీ నోటితో ఒప్పుకో, నన్ను చేర్చునా. ఎస్ 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 కన్న తల్లి. ఆమేన్. Come on everybody, hallelujah. Hallelujah. రెండు చేతులు అల్లాడిద్దామా? Come on. Hallelujah. ఒక అల్లాడించు అర్పణగా. Hallelujah. చేయి విడువడు ఎప్పుడు, విడనాడడు ఎన్నడు. చేయి విడువడు ఎప్పుడు, విడనాడడు. కన్న తల్లి చేర్చునట్లు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేయి పట్టి నడుపును. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా. కన్న తల్లి sing out loudly. Hallelujah. Hallelujah. కొరకు అని చేయువాడా, చేసి ముగించువాడా.
ఒప్పుకోవాలి ఈ మాట. నా కొరకు ఎవ్రీథింగ్ ఇస్ సెట్. ఆమేన్. చేసి ముగించువాడా, అందుకే నా బరువు నా బాధ్యత, నా బరువు నా బాధ్యత, నీ పాదం చెంత దించితిని, నీ యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను. నీతో నేనుండుటయే జీవిత వాంఛయా, నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా. నీతో నేనుండుటయే జీవిత వాంఛయా, నీ చిత్తం నెరవేర్చుటయే